యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్ మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. నమస్తే వంశీకృష్ణ గారు. నమస్కారం. పిల్లలు కొన్ని కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటూ ఉంటారు, బట్ వాళ్ళ దగ్గర ఎఫర్ట్ చేయడానికి మనీ ఉండదు. అటువంటి పిల్లలు కోర్సెస్ నేర్చుకోవాలంటే ఆన్లైన్లో ఏమైనా యాప్స్ ఉన్నాయంటారా? ఫ్రీగా ఇక్కడ నుంచి మనం కోర్స్ నేర్చుకోవచ్చు, దీని ద్వారా మనం మనీని ఎర్న్ చేయొచ్చు అని అటువంటి కోర్సెస్ ఏమైనా ఫ్రీ ఉన్నాయా? సోషల్ మీడియాలో వచ్చేసి 9th స్టాండర్డ్ నుంచి పీజీ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఏమంటారు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో చదువుకోలేరు. సో ఏదైనా ఒక రంగంలో ఎక్స్పర్ట్ కావాలంటే కూడా నేర్చుకోవడానికి ఒక బెస్ట్ యాప్ ఉంది మేడం. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు రెడీ చేశారు మేడం. అది వచ్చేసి swayam.government.in అనే వెబ్సైట్లో వెళ్ళినా కూడా ఓకే, లేదనుకుంటే ఈ స్వయం అనేది ప్లేస్టోర్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట, ఒక యాప్. సో దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని అక్కడ మనకు కావాల్సిన కోర్సెస్ కూడా అందుబాటులో ఉంటాయి. దాంట్లో మనకు ఏ కోర్స్ కావాలంటే కూడా ఆ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. సో దాంట్లో ఏం కోర్సెస్ ఉంటాయి, అసలు ఎన్ని కోర్సెస్ ఉంటాయి అనేది ఈ వీడియోలో చూద్దాం మేడం. ఫస్ట్ దీంట్లో ఓవరాల్గా వచ్చేసి ఈ swayam.gov.in అనే వెబ్సైట్లో మేడం, వెబ్సైట్ ఆర్ యాప్ రెండు కూడా ఉన్నాయి. దీంట్లో ఓవరాల్గా 3000 ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి మేడం. స్టూడెంట్స్కి, కాలేజ్ వాళ్ళకి కూడా తెలియదు అనమాట. 9th స్టాండర్డ్ నుంచి పీజీ పై కూడా వాళ్ళందరూ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఓవరాల్గా మేడం 9 సమన్వయ సంస్థలు దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయన్నమాట. ఈ స్వయం యాప్ని రెడీ చేసి కోర్సెస్ అందించడంలో 9 సమన్వయ సంస్థలు ఉన్నాయన్నమాట. అయితే దీంట్లో 1000+ ఎక్స్పర్ట్స్ అంటే విద్యావేత్తలు, విద్యా నిపుణులు అందరూ కలిసి కూడా ఆ యొక్క కోర్సులను డిజైన్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, లేదంటే మ్యాథ్స్లో ఎక్స్పర్ట్స్ కావచ్చు, లేదంటే కొన్ని స్కిల్స్ నేర్చుకోవడం గురించి కావచ్చు. ఓవరాల్గా 1000+ ఎక్స్పర్ట్స్ అనే వాళ్ళు ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ప్రజెంట్గా 2748 కోర్సెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయన్నమాట. రిమైనింగ్ కోర్సెస్ అనేవి డిజైన్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పటివరకు దీంట్లో 18 మిలియన్+ స్టూడెంట్స్ దీంట్లో ఎన్రోల్ అయ్యారు. కానీ కంప్లీట్గా కోర్స్ కంప్లీట్ చేసి సర్టిఫికేట్ పొందినది మాత్రం 1 మిలియన్+ స్టూడెంట్స్ మాత్రమే సర్టిఫికేట్ తీసుకున్నారు అనమాట. అయితే ఈ స్వయం కోర్స్ అనేది ఎవరితో గుర్తింపు పొంది ఉంటుందంటే AICTE అండ్ UGC ద్వారా ఇది గుర్తింపు పొంది ఉంటుంది మేడం. అయితే దీంట్లో ఎవరైతే కోర్సెస్ కంప్లీట్గా క్లాసెస్ విన్న తర్వాత ఎగ్జామ్స్ రాయాలి. ఎగ్జామ్స్ రాసిన తర్వాత సర్టిఫికేట్ అనేది NTPL అనేది ఈ సర్టిఫికేట్ని అందిస్తుంది అనమాట. ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కోర్స్కి ఎన్రోల్ అయినప్పుడు మేడం, వాళ్ళకి వాళ్ళైతే ఏదైతే కోర్స్కి ఎన్రోల్ చేసుకుంటారో ఆ కోర్స్కు సంబంధించి ఓవరాల్గా ఒక ఆడియో క్లాసెస్ అనేది వాళ్ళకి అందిస్తారు. అట్లాగే ఒక ఈ మెటీరియల్ అనమాట క్లియర్గా, అంటే మళ్ళీ వాళ్ళు చదువుకోవడానికి కూడా అవకాశం ఉన్నటువంటి ఒక మెటీరియల్ని కూడా అందిస్తారు. ఇంకొకటి రికార్డెడ్ కోర్సులను కూడా వీళ్ళు అందిస్తారనమాట. సో ఓవరాల్గా ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో ఫీజు పే చేస్తే ఎంత బెనిఫిట్స్ ఉంటాయో అంతకు మించి బెనిఫిట్స్ ఇందులో కల్పిస్తుంది అనమాట. అయితే దీంట్లో ఇంతకుముందు అనుకున్నాం కదా 9 సమన్వయ సంస్థలు ఏ కోర్సులు అందిస్తాయో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ AICTE మేడం, అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఇది ఏంటంటే సెల్ఫ్ పేస్డ్ స్టడీస్ అండ్ ఇంటర్నేషనల్ కోర్సెస్ని, ఈ 2 కోర్సెస్ని AICTE సంస్థ అందిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి NPTEL, అంటే నేషనల్ ప్రోగ్రామ్ అండ్ టెక్నికల్ ఎన్హాన్స్డ్ లెర్నింగ్. ఇది ఫర్ ఇంజనీరింగ్ కోర్సెస్ మొత్తం NPTEL అనే సంస్థ తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి UGC, ఇది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ అందిస్తుంది. నెక్స్ట్ CEC అనేది అండర్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ అందిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి NCERT, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, ఇది స్కూల్ ఎడ్యుకేషన్ అందిస్తుంది మేడం. నెక్స్ట్ వచ్చేసి NIOS, ఇది కూడా స్కూల్ ఎడ్యుకేషన్ని అందిస్తుంది. నెక్స్ట్ IGNOE, అంటే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, ఇది అవుట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, అంటే కొన్ని ఎక్స్ట్రా స్కిల్స్ ఉంటాయి కదా మేడం, అలాంటి స్కిల్స్ని అందిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి IIMB, అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు, వీళ్ళు మేనేజ్మెంట్ స్టడీస్ని ఈ సంస్థ అందిస్తుంది. లాస్ట్ వచ్చేసి NIT TTR అనే సంస్థ అనేది టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని అందిస్తుంది ఫ్రీగా. అంటే ఓవరాల్గా ఫ్రీగా ఈ 9 సంస్థలు మనకు ఏ కోర్సులు అందిస్తున్నాయి అనేది ఈ యొక్క సంస్థ, దాని యొక్క కోర్సెస్ డీటెయిల్స్ ఇవి అనమాట. మీరు చెప్తున్నట్టుగానే అసలు చిన్న కోర్సులు కాదు సార్ అవి. చాలామంది స్టూడెంట్స్కి తెలియక ఇటువంటివి నేర్చుకోవాలనుకున్నా ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు లేక ఆగిపోతున్న పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇవన్నీ ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి, ఇవి నేర్చుకొని మనం దీన్ని ఇన్వెస్ట్గా పెడితే మనకి ఉపాధి అవకాశాలు చాలా ఉంటాయి అన్నది చాలామంది పిల్లలకి తెలియదు. వండర్ఫుల్ సార్. ఈ సర్టిఫికేట్స్ కొన్ని ప్లేసెస్లో చెల్లడం, అట్లాంటి కొన్ని ప్లేసెస్ రిజెక్ట్ చేస్తారని, కానీ ఇక్కడ ఏదైతే సంస్థలు అందిస్తున్నాయో ఇది అప్రూవల్ అండి. ప్రతి ఒక్క మీరు ఏ యూనివర్సిటీకి వెళ్ళినా అంటే ఇక్కడ తీసుకున్న సర్టిఫికేటు
వాళ్ళు ఏ ఇండస్ట్రీలకు వెళ్ళినా జాబ్ పర్పస్లో వెళ్ళినా కూడా ఎక్కడ కూడా రిజెక్ట్ చేసే అవకాశం లేదు. Okay. ఎందుకంటే అంత ఇది value ఉంటాయి. Okay. గవర్నమెంట్ సర్టిఫై చేసిన సంస్థలు, ప్రతి సంస్థ కూడా ఇది బేస్ చేసుకొని మనకు సర్టిఫికెట్స్ను అందిస్తుంది అనమాట. స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 2 కోఆర్డినేషన్ సంస్థలు అందిస్తే, ఒకటి ఎన్సీఆర్టీ, నెక్స్ట్ ఎన్ఐఓఎస్. నెక్స్ట్ వచ్చేసి అవుట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ అనేది ఐజీఎన్ఓయు, ఎన్ఐటి, టీడీఆర్ ఈ సంస్థలు అనేవి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ని అందిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి అండర్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ అంటే బ్యాచిలర్ డిగ్రీస్ని ఎన్పిటిఈఎల్, ఏఐసిటిఈ, సిఈసి, ఐఐఎంబి ఈ కోర్సెస్ అందిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ పీజీ కోర్సెస్ ఎన్పిటిఈఎల్, ఏఐసిటిఈ, ఐఐఎంబి అండ్ యూజీసీ కోర్సులను ఇవి అందిస్తాయి. అంటే ఇంతకుముందు చెప్పినప్పుడు కొంచెం బ్రీఫ్గా ఉంటుంది దాంట్లో. ఇది సపరేట్గా ఎవరైతే సపరేట్గా డిగ్రీలు, స్కిల్ ఎడ్యుకేషన్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి ఈ సంస్థలు క్లియర్గా, అంటే మనం కోర్స్ తీసుకున్నప్పుడు మనకు ఇందులో ఏ సంస్థ నుంచి మనం కోర్స్ తీసుకోవాలనేది కూడా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట మేడం దీంట్లో. అంటే కొంతమంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎన్పిటిఈలో ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఐసిటి ఇష్టం ఉంటుంది. సో వాళ్ళు ఫస్ట్ కోర్స్ ఎన్రోల్ చేసుకునేటప్పుడే వాళ్ళ యొక్క ఏ సంస్థ ద్వారా నేర్చుకోవాలనేది కూడా ఎన్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏ లాంగ్వేజెస్లో ఉంటుందంటే ఆల్ రీజనల్ లాంగ్వేజెస్లో ఆయా కోర్స్ అనేవి అందుబాటులో ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే మరి కోర్సు డ్యూరేషన్ ఎంత ఉంటుందంటే 4 వీక్స్ నుంచి 12 వీక్స్ అండ్ అబోవ్ కూడా కొన్ని కోర్సెస్ డిజైన్ చేయబడి ఉంటుంది మేడం. ఎవరైతే ఆన్లైన్ కోర్సెస్ అయితే రికార్డెడ్ కోర్సెస్ కంప్లీట్గా కోర్సెస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మెటీరియల్స్ ఇచ్చిన తర్వాత కొంత టైం ఇస్తారు. టైం ఇచ్చినాక వీళ్ళు కొంతమంది ఏమనుకుంటారు, ఆయా రంగాలలో సర్టిఫికేట్ తీసుకోవాలి అనుకుంటారు. అలా సర్టిఫికేట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎగ్జామ్ ఫీజు పే చేయాలన్నమాట. ఇది ఒక్కటే అక్కడ పే చేయాల్సింది. రిమైనింగ్ యాప్లో ఉన్నటువంటి కోర్సు మెటీరియల్ అంతా కూడా ఫ్రీగా ఉంటుంది. కాకపోతే ఎవరైతే సర్టిఫికేట్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఎగ్జామ్ ఫీజు పే చేయాలి. దీని ఎగ్జామ్స్ వచ్చేసి జూలై అండ్ జనవరి. జస్ట్ మరి దీన్ని ఎలా ఎన్రోల్ చేసుకోవాలంటే యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత జస్ట్ అక్కడ డీటెయిల్స్లో మన ఈమెయిల్ ఐడి ఒకటి ఇవ్వాలి మేడం. సో ఈమెయిల్ ఐడి నుంచి వాళ్ళే ఎన్రోల్ చేసేస్తారు. సో ఖచ్చితంగా ఈ స్వయం అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కావాల్సిన కోర్సెస్ డిగ్రీ, పీజీ అన్ని కోర్సెస్ని కూడా ఈజీగా ఫ్రీగా ఇటువంటి ఒక వెబ్సైట్ ఉంది. దీని నుంచి మనకు కోర్సెస్ ఫ్రీగా వస్తాయి. మనం ఫర్దర్గా స్టడీస్ని కంటిన్యూ చేయొచ్చు, స్కిల్ డెవలప్ చేసుకోవచ్చు, నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవచ్చు అని చాలామంది స్టూడెంట్స్కి తెలియదు కెరియర్కి సంబంధించి. ఇది ఒక వండర్ఫుల్ ఎగ్జాంపుల్. ఇలా ఇంకా చాలా ఉంటుంటాయి సార్, చాలామంది ఐడియా ఉండదు. అలాంటి వాళ్ళకి కెరియర్ గైడెన్స్ కావాలి అనుకున్నా, లేదా మనీకి సంబంధించి సేవింగ్స్ ప్లాన్స్ ఒకవేళ తెలుసుకోవాలి అనుకున్నా, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఏ విధంగా చేస్తే బెటర్ అని ఆలోచించుకున్న వాళ్ళకి మన క్లాసెస్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటే? చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంటే క్లియర్ ఒక డీప్ నాలెడ్జ్ వాళ్ళు తీసుకుంటారు. తర్వాత వాళ్ళు ఫర్దర్గా ఇలాంటి బెనిఫిట్స్ వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ కనుక చూస్తే చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు, ఫర్దర్ స్టడీస్ కంటిన్యూ చేయాలి అంటే మా దగ్గర ఎఫర్ట్ చేయడానికి మనీ లేక ఆగిపోయాం అనుకునే వాళ్ళందరికీ ఈ ఎపిసోడ్ చాలా హెల్ప్ అవుతుంటుంది. అండ్ దాంతోపాటు ఇంకా కెరియర్ గైడెన్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నా, వంశీ గారి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వంశీ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.